మా కుటుంబంలో మమ్మను ప్రభా వారికి ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చిన ప్రణయను బట్టి వారి కుటుంబ సభ్యులతో బట్టి ప్రభా ఈ రాత్రి నిన్ను ఆరాధన చేస్తుండగా మా ప్రార్థనలను ఆలకించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఈ సెల్ గ్రూప్లో, ఈ కుటుంబ ప్రార్థనలో, ఈ గృహ కూడికలో ఈ రాత్రి కూడి ఉన్న ప్రతి బిడలను వారి కుటుంబాలను దీవించండి ప్రభా. నీ వాక్యం వింటున్న బిడలు, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు, వింటున్న వారు, చూస్తున్న వారికి ప్రతి ఒక్కరిని దీవించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుగా ఆశీర్వదించండి నా తండ్రి. మరొక దినం మా కోసం ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు అయ్యా. ఎంత గొప్పవారమయ్యా మేము నీ ప్రేమలో పాలి భాగస్తులుగా ఉన్నాము అంటే ఈ తరుణం ఎవ్వరికి ఇవ్వబడలేదు, కానీ నిన్ను వెంబడిస్తున్న మాకు నా ప్రభు ఇవ్వబడి ఉందని నమ్ముచున్నాము అయ్యా. ఈ ధన్యత, ఈ భాగ్యము అయ్యా ఈ లోకంలో ఉన్న నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి జరుగుతున్న ఆరాధనను దీవించండి, ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలు ఆశీర్వదించండి. ఇక్కడ ఈ రాత్రి ప్రభు ఈ గృహ కూడికలో, ఈ సెల్ గ్రూప్లో మీరు మాతోటి సీదగా మాట్లాడమని, మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను దేవా. మీరు గొప్పవాడని మేము విశ్వసిస్తున్నాము. మరొక నెల నా ప్రభా నీ బిడ్డ కుమారు యొక్క ఇంట్లో పెట్టడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి మీ చేతికి అప్పగించుకుంటూ జరుగుతున్న ఆరాధన అంతటిలో మీ నామానికి మహిమార్థంకరంగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. ఆకాశమందున్న శ్రీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాము. పాపభూమిలో పడియున్నాము, లేవనెత్తుమా, బాగు చేయుమా. పాపభూమిలో పడియున్నాము, లేవనెత్తుమా, బాగు చేయుమా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. ఆకాశమందున్న అందరూ కలిసి చెప్దామా? అందరూ స్వరమెత్తి దేవునికి ఆరాధన చేస్తున్నాం. అయ్యా నీ వైపు చూస్తున్నాము దేవా, నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు ప్రార్థనకు జవాబయ్యా, నువ్వే మాకు సమస్తం ప్రభాని చెప్దామా? ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. ప్రార్థన చేస్తాం. పలుకారుడా, సర్వాన్ని జయించిన మా సృష్టికర్త, ఈ నామమును బట్టి వందనాలు చెల్లించుకున్నాం నా రాజా. స్తోత్రం ప్రభా. అయ్యా ఈ రోజంతా నా తండ్రి నీ రెక్కల కింద భద్రపరిచి నీ సరళమైన మార్గంలో మమ్మల్ని నడిపించిన తండ్రి. మరి ఈ క్షణమున నా ప్రభా ఒక చిన్న గుంపు వల్ల నా ప్రభా కూడి నా తండ్రి నేను స్తుతిస్తున్నప్పుడు, నేను ఆరాధిస్తున్నప్పుడు నా తండ్రి నువ్వెంతగానో సంతోషిస్తున్నావని మేము ఆశిస్తున్నాము నా రాజా. స్తోత్రం ప్రభా. ఎందుకంటే నా తండ్రి నువ్వు చేసిన అనేక మేళ్లకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నా తండ్రి. ఈ గృహాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకున్నాము నా రాజా. స్తోత్రం ప్రభా. అయ్యా ఎందుకంటే తండ్రి ఆదిమ సంఘాలలో నా ప్రభా అయ్యా ఇంటింట రొట్టె విరిచుచు నా తండ్రి అనేక గొప్ప కార్యాలు
గంభీరముగా నా ప్రభా నన్ను సృష్టించినప్పుడు నా రాజా అనేక అద్భుత కార్యాలను జరిగించినవని మేము నమ్ముచున్నాము నా రాజా స్తోత్రం. మరి అట్టి రీతిగా నా ప్రభా ఈ యొక్క చిన్న ఫెలోషిప్ ని నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము నా రాజా స్తోత్రం ప్రభా. అయ్యా పాడిన పాటలు ఏందో మహిమపరచబడాలని ఆశిస్తున్నాము నా తండ్రి స్తోత్రం ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు నా తండ్రి స్తోత్రం ప్రభా. అయ్యా మా యొక్క రోజువారీ ఈ యొక్క కార్యక్రమాన్ని నా రాజా ఎక్కడనూ దుష్టుడు ప్రభా స్టాప్ చేయకుండా అడ్డుపడకుండా నా తండ్రి ప్రతి రోజు ప్రతి ఒక్క ఈ గృహాలలో నా తండ్రి మేము ఇలా ప్రభా కూడి నా తండ్రి నేను స్తుతించేలాగా మాకు సహాయతను దయచేయమని అడుగుచున్నాము నా రాజా స్తోత్రం. అయ్యా జరగబోయే వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము నా తండ్రి స్తోత్రం. అయ్యా ఈ గృహానికి కావలసిన ప్రభా ఆత్మీయ ఆహారాన్ని నీ బిడ్డ ద్వారా దయచేయమని అడుగుచున్నాము నా రాజా స్తోత్రం తండ్రి. ఆ యొక్క విత్తనాన్ని ప్రభా మేము తండ్రి నాటు వెళ్తున్నప్పుడు నా రాజా అది ఫలించి అభివృద్ధి చెందేలాగా సహాయం చేయండి. అయ్యా నీ యొక్క ఆత్మీయ ద్వారాతో నా తండ్రి మేము తెలుసుకునేలాగా సహాయతను దయచేయండి. మరి ముఖ్యంగా నీ పరిశుద్ధాత్మ నడిపింపుని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నుండి దయచేయమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్. లూకాసు వార్త 5వ అధ్యాయము 18 నుండి 21 వచనం వరకు చదువుకుందాము. ఓకే, చదువుదాము, అందరం కలిసి చదువుకుందాము. 5వ అధ్యాయము 18 నుండి 21వ వచనం వరకు 20వ వచనం వరకు చదువుకుందాము. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనుషుని మంచము మీద మోసుకొని వానికి లోపలి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. కాని జనులు గుంపులు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక ఎంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దింపిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నావని వారితో చెప్పగా, శాస్త్రులు పరిచయులు దేవదూషణ చేయుచున్న ఇతడెవడు, దేవుడొక్కడే తప్ప మరి ఎవడును పాపము క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన నేరికి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నావి అని చెప్పుట సులభమా? నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుని అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వాణ్ణి చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడ్డ ఈ వాక్యం కొద్ది నిమిషాలు మాత్రమే చెప్తా, ఎక్కువ టైం తీసుకోను. టైం ఎంత అవుతుంది? 23. సో 20 నిమిషాల తర్వాత నాకు కొంచెం ఇలా చూపి ఫింగర్, ఓకేనా? ఎందుకంటే ఎక్కువ మళ్ళీ తీసుకున్నాను అనుకో, నెక్స్ట్ టైం వాక్యం వినరు మళ్ళీ మీరు. సో కొద్దిసేపు అయినా కానీ శూన్యంగా విందాము, నేర్చుకుందాము, ధ్యానం చేద్దాము. గత వారము నిన్న ఆదివారం మనం దేని గురించి వాక్యం విన్నాము? ఎవరికైనా గుర్తుందా? ఫ్యామిలీ గురించి. రేణుక నువ్వు చెప్పు, దేని గురించి మాట్లాడాము? ఫ్యామిలీలో దేని గురించి మాట్లాడాము? మంచిగా ఉండాలి. అశోక్ నువ్వు చెప్పు, దేని గురించి మాట్లాడాము? అరే కాపీ ఎందుకు చేస్తావా? నువ్వు కొత్తగా చెప్పాలి. పిల్లల్ని ఎలా పెంచాలని కుటుంబంలో మాట్లాడాము. అమ్మ నువ్వు ఒక మంచి మాట చెప్పు, వాళ్ళు చెప్పని మాట ఒక మాట చెప్పు. పిల్లల్ని మంచిగా ఎంచుకోవాలి, మంచిగా రీతిగా పెంచుకోవాలి, చదివించుకోవాలి, నీతిమంతునిగా. ఓకే అంకల్, మీకు ఏమైనా గుర్తుందా? అదే మాటనా? ఇప్పుడు చెప్పు అశోక్ అన్న, దేని గురించి మాట్లాడాము? మీనాక్షికి అలా వీళ్ళ ముగ్గురు పిల్లలకి రీతి క్రమశిక్షణ ఇప్పటి నుంచి పెంచాలని మీరు చెప్పారు. అన్న ఇల్లు మర్చిపోయింది. అవునా? ఓకే, ఫ్యామిలీ గురించి మాట్లాడాము కదా. ఫ్యామిలీ గురించి మాట్లాడాము. పోయిన ఆదివారం ఫ్యామిలీ గురించి మాట్లాడా, దానికంటే ముందు ఆదివారం కూడా ఫ్యామిలీ గురించే మాట్లాడుతున్నాము. ఇంకా ప్రతిరోజు లైవ్ మీరు చూస్తున్నారో లేదో, గృహ కూడిక అది నేను పంపిస్తున్నా, ప్రతి ఇంటిలో కుటుంబం గురించే మాట్లాడుతున్నాము. వేరే వేరే సందర్భాలు, వాక్యాలు, పరిచర్యలు, అధ్యాయాలు ఉండొచ్చు, కానీ సందర్భము మాత్రము, భావము మాత్రం కుటుంబం గురించి మాట్లాడుతున్నాము.
ఎందుకు కుటుంబం గురించి ఫోకస్ చేస్తున్నాము అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. కుటుంబంలో పెద్ద అనే వ్యక్తి, ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడంటే కుటుంబానికి ఎలా పోషించాలనే భావంతోటే పరిగెత్తుతున్నాడు. ఇంచులో ఆ పెద్ద మనిషికి సహాయకారిగా ఉన్న భార్య ఏం చేస్తుంది, నేను ఎలా నా భర్తకు సహాయపడాలని చెప్పేసి తన పరువు పందాన్ని తననే చేస్తుంది. కానీ వాళ్ళ ఇద్దరికి దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన పిల్లలకు మాత్రము సరిగా పెంచలేక కొన్ని కారణాల్లో వెనుకబడి ఉంటున్నారట. అందుకనే పిల్లల గురించి కూడా మాట్లాడాము. ఈరోజు డబ్బు అని వెంబడిస్తున్నాం, పరిగెత్తుతున్నాము, అప్పులని పరిగెత్తుతున్నాము. ఇంటికాడ ఏ అప్పోడు వస్తాడో అని బాధపడి అప్పులు తీర్చాలని అప్పుల గురించి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాము. అవునా కాదా? అప్పుల గురించి కష్టపడుతున్నాము. ఆ తర్వాత ఆరోగ్యం బలహీనంగా ఉంటే డాక్టర్ దగ్గర పరిగెత్తుతున్నాము. అలా మన జీవితంలో కలిగే ప్రతి దాని గురించి ఇది ఎలా అన్నదానికి ప్రశ్నకు జవాబుకు వెతుకుంటూ పరిగెత్తుతూనే ఉన్నాము. కానీ ఈరోజు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, కుటుంబము పరిగెత్తడము కంటే నీకు కావాల్సింది కుటుంబానికి అన్నీ నేను ఇస్తాను, కానీ కుటుంబంగా కలిసి ఆరాధన చేయగలిగితే నువ్వు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడి నుంచి సంపాదించుకోవాలనే జ్ఞానాన్ని నేను నీకు ఇస్తానని దేవుడు చెప్పిన మాట గత వారాలు మనం మాట్లాడాము. గత దినాలు కూడా అందరింట్లో అదే బోధన చేసుకుంటూ వస్తున్నాము. అయితే నిన్నటి దినము నాడు 10 నాణ్యాల్లో ఒక నాణ్యము తను పోగొట్టుకున్నప్పుడు ఆ తల్లి ఆ నాణ్యాన్ని ఎలా వెతుకుతుంది అనే వాక్యాన్ని నిన్న సునీత ఇంట్లో మాట్లాడాము. దానికంటే ముందు వంశన్న ఇంట్లో మనం తప్పిపోయిన ఒక గొర్రె గురించి మాట్లాడాం. ఆ 2 అధ్యాయాలు, ఆ 2 అంశాలు ఒకటే. నశించిపోయిన వారికి వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు భూమిపైకి వచ్చాడు అనే మాటను వ్యక్తపరచడానికి ఆ 2 ఉపమానాలు చెప్పబడ్డాయి. మరి ముఖ్యంగా నశించిపోతున్న వారి కోసం దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, తన ప్రాణాన్ని ఏ విధంగా త్యాగం చేస్తున్నాడు అని తను వ్యక్తపరచడానికి ఆ ఉపమానం చెప్పాడు. ఒకవేళ మీరు వినకపోతే కొంచెం టైం, ఒక 20 నిమిషాలు పడుతుంది దానికి వినడానికి. దయచేసి రోజు నేను 8:30కు పెడుతున్నా లైవ్, రోజు 8:30కు పెడుతున్నా. సో మీరు తిన్న తర్వాత కొంచెం మొబైల్ ఆన్ చేసుకొని ఆ వాక్యం విని కొంచెం ధ్యానం చేసుకుంటే బాగుంటుందని. ఎందుకంటే చాలా మందికి చదువు రావడం, మన చర్చిలో చదువు రాదు చాలా మందికి. వాళ్ళు ఏం చేయాలి, స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసుకొని ఆ వాక్యం వినుకుంటూ ఈ రోజు దేవుడు నాతో మాట్లాడే ఈ మాట అని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకొని పడుకోవాలి. అందుకని రోజు ఇష్టముతో ప్రయాసముతో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి దేవుని వాక్యం అని రోజు పెడుతున్నాం. ఈరోజు ఇంకో అంశం మనం ధ్యానం చేద్దాం, కుటుంబం గురించే. కానీ ఈ అంశము వేరేదిగా ఉన్నప్పటికీ కుటుంబంలో కొన్ని విషయాలు మనం ఏ విధంగా మన తోటి వారికి, మన పొరుగు వారికి, నశించిపోతున్న వారికి ఎలా ప్రేమించాలి, ఒక వ్యక్తి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఎవరైనా బాధతో ఉంటే, కష్టాలతో ఉంటే వారికి దేవుని దగ్గర ఎలా తీసుకురావాలి అని ముఖ్యంగా విందాము. రెండోది నా పాయింట్ ఏంటంటే, మనము మనతో ఉన్న వారిని, మన పట్ల ఎవరైనా అపరాధం చేసిన వారిని మనం క్షమిస్తూ ఉండాలి అనే మాటను జ్ఞాపకం చేసుకుందాం. మూడోది, ఎల్లప్పుడూ వాక్యము కోసం ప్రయాసపడాలి అనే మాటను ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. అయితే 17వ వచనంలో ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనుషుని మంచము మీద మోసుకొని వానికి లోపలి తెచ్చి ఆయన ఎదుటను ఉంచుటకు ప్రయత్నము చేసిరి. కానీ జనులు గుంపులు కూడి ఉండినందున వానికి లోపలికి తెచ్చుట నొల్లపడక పోయాను గనుక పెంకుటి మీద పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దింపాను. ఇక్కడ స్టోరీ మనకందరికి తెలుసు. ఏమని ఒకసారి చెప్తా. యేసు ప్రభు ఒక ఇంటిలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ ఇంటిలో స్థలము సాలనంత మనుషులు కూడి వాక్యమును వింటున్నారు. అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, అదేవిధంగా ఇంటి వారు ఉన్నారు, ఆ ఊరు వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు బోధిస్తున్న పరలోక వర్తమానమును గురించి అనేక జనములు వింటున్నారు. ఇంటి లోపలైతే కొంచెం కూడా జాగలేదంట. వాక్యం ఏమంటుంది, కొంచెం కూడా జాగలేనంత మంది నిలబడి ఉన్నారు.
అంటే యేసయ్య అక్కడ చేస్తున్న అద్భుత కార్యముల గురించి విన్న వెంటే చాలా మంది మేము కూడా బాగవ్వాలి, మాకు కూడా ప్రార్థన చేపించుకోవాలి, మేము కూడా యేసయ్య మాట వినాలని ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో యేసయ్యను వెంబడించారు. అయితే అక్కడ అంతమంది ఆలోచనలో ఒక వ్యక్తి నడవలేని స్థితిలో, నడవలేని పక్షవాయు కలిగిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి బాగవ్వాలని ఆశపడ్డాడంట, నాకెవరైనా సహాయం చేస్తే బాగుండు అని. అయితే ఆ వ్యక్తికి సహాయం చేయడానికి ఓ నలుగురు మోసుకొని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే ఈ వ్యక్తి బాగవుతాడు, మా స్నేహితుడు బాగవుతాడు, మా బంధువు బాగవుతాడు, ఈయన ఇన్ని రోజులు మంచం పైన చూడలేకపోతున్నాము, ఈయనకి ఏ విధంగా అయినా కానీ ఆ యేసయ్య దగ్గర తీసుకెళ్తే యేసయ్య ఈ వ్యక్తిని బాగు చేయిస్తాడు అని నేను నమ్ముతున్నాననే ఉద్దేశంతో ఆ నలుగురు ఆ వ్యక్తికి చెప్పడం జరుగుతుంది. ఆ వ్యక్తి అయితే నన్ను తీసుకెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మోసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తుంటే లోపల వెళ్ళడానికి ఏమంటుంది బైబిల్? స్థలము లేదట. ఏమంటుంది అక్క? రేణుకక్క ఏముంది? ఎందుకు లేదక్క? ఇంటి నిండా జనాలు ఉన్నారు, ఇంటి నిండా జనాలు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటమ్మా? ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? ఇప్పుడు చర్చిలో వెళ్తాము, కుర్చీలు లేవు, ఖాళీగా లేవనుకో, మనం ఏం చేస్తాము? వెళ్ళడానికి చోట్లేదు, ఏం చేస్తాము? ఎలాగైనా బతకాలి అనుకున్నప్పుడు గోడ పలగొట్టైనా కానీ వెళ్ళాలి. ఒకవేళ ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు అనే ఉద్దేశము. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నాము, ఇది ఒకటే ద్వారము, ఇంట్లో ఫైర్ అంటుకుంది, మంట అంటుకుంది, ఈ దర్వాజ నుంచి వెళ్ళాలి, పక్కన ఒక చిన్న కిటికీ ఉంది, ఈ దర్వాజ అంత మంటతో బాగా మండిపోతుంది, కిటికీ ఒకటే ఓపెన్ ఉంది, ఇల్లు మొత్తం కాలుతూ ఉంది. ఏం చేస్తావు? అయ్యో నాకు ఎక్కడం రాదు, అయ్యో నాకు దూకడం రాదు అనుకుంటావా? లేదంటే ఉన్నదానికి పలగొట్టి దూకుతావా? తర్వాత సంగతి, అటు సైడ్ ఎవరున్నారా, వాళ్ళ ఇంట్లో దుమ్ము పడుతుందా, ఇటుకలు పడుతున్నాయా, పక్కనికి ఎవరికైనా ఇబ్బంది అవుతుందా, అది తర్వాత. నువ్వు ఫస్ట్ బతకాలనుకుంటావు, అవునా కాదా? లేదంటే మంట ఉన్నప్పటికీ కూడా పర్లేదు, నేను కాలిపోయినా పర్లేదు, సగం బతికినా పర్లేదు అని మంటలో నుంచి మెల్లగా నడుచుకుంటూ పోతావా? రెండు చేస్తాం. ఒకటి, నీ చేతనైతే ఆ మంటను ఆర్పుకొని మెల్లగైనా దూకాలి, లేదు అంటే ఆ కిటికీని పలగొట్టుకొని ఏం చేస్తావన్నా? ఈ వ్యక్తులు ఏం చేశారట? యేసు ప్రభు వాక్యము చెప్తున్నప్పుడు సందు లేకుంటే ఆ నలుగురు మెల్లగా వెనక భాగం నుండో, ముందు భాగం నుండో, పక్క భాగం నుండో ఇంటి పైకి ఎక్కారట. నలుగురు ఎక్కడం ఒక వంత అయితే ఆ పక్షవాయు కలిగిన వ్యక్తిని కూడా మోసుకొని పైకి వెళ్ళారు. ఎంత ప్రయాసపడి ఉండాలి కదా. మనము ఎక్కడానికి ఆ పెంకిటిల్లును, ఆ మెట్లు ఉన్నాయేమో లేదో నాకు తెలియదు కానీ పైకి ఎక్కారట. పైకెక్కి పెంకిటిల్లు అన్నప్పుడు దానిపైన మెట్లు ఎలా ఉంటాయో నాకు తెలియదు, లేకపోతుండే ఉండదు బహుశా. అయితే వాళ్ళు ఏ కిటికీలో నుంచి ఎక్కారో, ఏ మిద్దెల నుంచి ఎక్కారో, ఏ కట్టె పెట్టి ఎక్కారో, ఏ సీడీలు పెట్టి ఎక్కారో మనకు తెలియదు. కానీ ప్రయాసం ఒకటి మాత్రం అక్కడ భారమైనది ఉంది. ఏంటి? యేసయ్య మాటల ద్వారా ఈయన బాగవుతాడు అనే కాన్ఫిడెంట్, అనే విశ్వాసం మాత్రము చాలా లోతుగా ఉంది నలుగురికి. ముఖ్యంగా ఈ వ్యక్తికి తీసుకెళ్తే యేసయ్య తాకుతే బాగవుతాడు అనే ఆశ, అనే విశ్వాసం వారిలో బాగా బలంగా ఉంది. వాళ్ళు తీసుకెళ్లారు, పైకి ఎక్కారు, ఎక్కి మెల్లగా పెంకులు తీశారు, చిన్న హోల్ పెట్టారు, ఆయనకు దింపేంత హోల్ పెట్టారు. ఆయనేమో సంచిలో ఉన్న ఒక 4 కిలోల మాంసం ముద్ద కాదు, ఆయనకు ఓ 2 పెంకలు తీసి కింద పైనుంచి కింద పెట్టడానికి. ఒక మనిషి పక్షవాయుగా ఉన్నప్పుడు నలుగురు మోస్తున్నారు అంటే నలుగురు మోసే అంత పెద్దగా ఉండే ఆయన, అంత వెడల్పు, కనీసం ఒక 5 ఫీట్లో 6 ఫీట్లో లేదంటే కనీసం 4 ఫీట్ల అంత స్పేస్ అయినా ఆ పెంకులంతా తీసి పైనుంచి మెల్లగా యేసు ప్రభు ఉన్నంత దగ్గరనే ఉంచారట. యేసు ప్రభు ఎక్కడైతే బోధ చేస్తున్నాడో అక్కడ సీదా చూసుకొని ఆ పెంకులు తీసి ఆ వ్యక్తికి నలుగురు 4 వైపున పట్టుకొని మెల్లగా కింద దింపారు. చూస్తే పైనుంచి ఏదో దిగుతుందిరా బాబు అనుకున్నాము. కింద చూస్తే యేసు ప్రభు ముంగల ఒక పక్షవాయు కలిగిన వ్యక్తి. అందరూ షాక్ అయి ఉండొచ్చు, ఒకరు కంప్లైంట్ చేస్తుండొచ్చు, ఇంకొకరు అరుస్తుండొచ్చు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవరేమన్నాను కూడా, ఎంత గొప్ప విశ్వాసం వీళ్ళది, ఎంత గొప్ప ఆరాటం వీళ్ళది, ఎంత గొప్ప పోరాటం వీళ్ళది అని చెప్పేసి వాక్యము చెప్తున్న యేసు ప్రభు, అక్కడ అందరికి బాగు చేస్తున్న యేసు ప్రభు ఆ పెంకులను విప్పబడ్డ ఆ వ్యక్తులను చూసి, వారి విశ్వాసాన్ని చూసి
కింద ఉన్న పక్షవాయు వ్యక్తిని అంటాడు, అయ్యా నీ విశ్వాసమే నీకు బాగైంది, నీ విశ్వాసమే నీకు బాగు చేసింది, నువ్వు లే. ఇంకో గొప్ప మాట ఏమంటాడంటే, నీ విశ్వాసమే నీకు బాగు చేసింది, నీ పాపము క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళు అంటాడు. నీ పాపము క్షమించబడ్డాయి. ఆ వ్యక్తికి ఏమొచ్చింది? పక్షవాయుతము. కానీ యేసుప్రభు ఏమన్నాడు? నీ పాపము. చూడండి ఒకసారి ఎన్నో వచనంలో 24వ వచనం, అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలేనని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానేను. 20వ వచనం అమ్మ. 20వ వచనం, అయితే వారి విశ్వాసమును చూసి, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నావని వారితో చెప్పగా. ఎవరి విశ్వాసము? నలుగురి విశ్వాసం చూశాడు. కింద ఉన్న ఆ పక్షవాయు వ్యక్తిని ఏమన్నాడు? నీ పాపము క్షమించబడ్డాయి అన్నాడు. అంటే ఈరోజు వచ్చే ప్రతి రోగం పాపము నుండే, మరణం కూడా పాపము నుండే, జ్వరము కూడా పాపము నుండే. ఈరోజు మనిషికి వచ్చే ప్రతి హాని పాపము నుండే. అందుకనే బైబిల్ అంటుంది, దేవుని వాక్యము నీలో ఎంత లోతుగా ఉంటే, దేవుని ప్రార్థన నీలో ఎంత బలంగా ఉంటే అన్ని రోగాలపైన మనకు విజయం పొందుతాము. అన్ని శోధన పైన మనం అంత బలంగా విజయం పొందగలుగుతాము. ఈరోజు యేసయ్య అంటున్నాడు, ఈ పక్షవాయు కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో ఈ పక్షవాయు దేని ద్వారా వచ్చింది? పాపము ద్వారా. ఏం చేశాడని నాకు అడగడు, నాకు తెలియదు. కానీ ఆది కాండంలో ఆదాము నుండి మొదలు పెడితే ఈరోజు నీ బిడ్డలు నా బిడ్డల వరకు ప్రతి ఒక్కరు పాపపు జీవితం నుండి పాలు పంచుకున్న వారమే, పాపములో నుంచి మనం జన్మించిన వారమే. కానీ యేసు ప్రభు అంటారు, ఎందరైతే ఆయనను విశ్వసించారో, ఎందరైతే ఆయనను రక్షకునిగా స్వీకరించారో వారు అందరూ, అబ్బా ప్రభువా యేసయ్యను మొరపెట్టిన ప్రతి ఒక్కరు, దేవా నువ్వే నిజమైన వాడవు, నిజమైన రక్షకుడవు, నువ్వే మెస్సయ్య, నువ్వే మా దేవుడవని వెంబడించిన ప్రతి ఒక్కరు అంటారు బైబిల్లో, వాళ్ళందరూ రక్షించబడతారు అని, వాళ్ళందరూ క్షమించబడతారు అని, వారందరూ నిత్య జీవానికి వారసులని, వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వారసురాలని. అంటే వారి పాపములన్నీ కడగబడి క్రీస్తు రక్తము వారిపైన ఉన్నందున వాళ్ళందరూ ఏమంటున్నాడు దేవుడు బైబిల్లో? నీతిమంతులు. హల్లెలూయ. కానీ మనం అనుకోవచ్చు, మనం నీతిమంతులమా అని అంటే కాదు, అస్సలే కాదు. మనం నీతిమంతులం కామమ్మా, మనం నీతిమంతులు అసలమే కాదు. పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఎన్ని మాటలు మాట్లాడతామో, ఎన్ని చూపులు చూస్తామో, ఎన్ని వంకల జీవితాలు నడుస్తామో, కోపం వస్తే ఫ్రస్ట్రేషన్లో ఏం మాటలు మాట్లాడేస్తామో తెలియదు. శరీరం పలుమార్లు మనకు పాపం వైపు నడిపించాలనుకుంటుంది. కానీ దేవుని వాక్యం అంటుంది, యేసయ్యను స్వీకరించిన వారు, క్రీస్తు రక్తము ఎవరిపైన అయితే ఉంది అని వాళ్ళు నమ్ముతారో వాళ్ళందరూ క్రీస్తులో పరిశుద్ధులు అంటారు. కనుక మనమందరము స్వయంగా మనం పరిశుద్ధులము కాలేము, అవము కూడా. కానీ యేసయ్యను వెంబడించి ఆయనను స్వీకరించిన ప్రతి ఒక్కరు, ఆయన రక్తమును స్వీకరించిన ప్రతి ఒక్కరు, యేసయ్యను స్వీకరించిన ప్రతి ఒక్కరు క్రీస్తులో నీతిమంతులు. హల్లెలూయా. ఎవరిలో నీతిమంతులు తల్లి? ఎవరిలో? మనకు కన్న తల్లి ద్వారానో మన కన్న తండ్రి ద్వారానో మనం నీతిమంతులు అవ్వలేము. ఆ రక్తము మనకు పరిశుద్ధినిగా చేయదు. అలా అని చెప్పేసి మనం కష్టపడుతున్నాంగా, బాగా చెమట కారుస్తున్నాం కదా అని చెప్పేసి అరే ఈ వ్యక్తి బాగా కష్టపడుతున్నాడు, మంచోడు అనుకున్నంత మాత్రాన ఆయన మంచితనము ఆయనకు పరిశుద్ధతను ఇవ్వదు. ఆయన డబ్బు, ఆయనకు సంపాదన తెచ్చిన దానికి, ఆయన డబ్బు, ఆయన ఆస్తి, ఆయన కిరీటము, ఆయన ఉద్యోగము, ఆయన ధనము, ఆయన కీర్తి, ఆయన ప్రతిష్ట నీతియుక్తమైన దేవుని రాజ్యానికి తీసుకెళ్లదు, పరిశుద్ధునిగా చేయదు. పరిశుద్ధునిగా ఏదైనా చేయగలుగుతాదా అంటే అది యేసు నామము మాత్రమే. యేసు రక్తము మాత్రమే మనకు విడుదలను చేస్తుంది. యేసు రక్తం మాత్రమే మనకు పవిత్రునిగా చేస్తుంది. అయితే ఆ నామమును తెలుసుకున్న వీళ్ళు ఈ నలుగురికి అంటాడు, మీ విశ్వాసం ఎంత గొప్పది. పైన పెంకు పైన నలుగురు ఉన్నారు, యేసయ్య ముందు ఒకడున్నాడు. కింద వచ్చిన వ్యక్తికి మాట్లాడకంటే ముందు యేసయ్య అంటాడు, మీ విశ్వాసం చాలా గొప్పది అని పైకి చూసి ఆ నలుగురికి దీవిస్తాడు. వాళ్ళు దీవించబడ్డారు, తెచ్చిన వాళ్ళు దీవించబడ్డారు, సహాయం చేయాలనుకున్న వాళ్ళు దీవించబడ్డారు.
ఆ తర్వాత మేలు పొందాలి అనుకున్నవాడు పాపము ద్వారా క్షమించబడ్డాడు. హల్లెలూయా. పాపము ద్వారా క్షమించబడిన వెంబట ఏం జరిగింది? ఆ వ్యక్తికి పరుపును ఎత్తుకోగలిగాడు. అంటే పాపము మనలో నుంచి పోయినప్పుడే మనకు స్వస్థతలు వస్తాయి. పాపము మనలో నుండి పోయినప్పుడే మనకు ఆరోగ్యంగా ఉంటాము. పాపము మనలో ఉన్నంత కాలము, చెడు అనేది మనలో ఉన్నంత కాలము మనకు దురాత్మలు, చీకటి శక్తులు, అనారోగ్యాలు పీడిస్తూనే ఉంటాయి, వెంబడిస్తూనే ఉంటాయి. కనుక మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, అనునిత్యము సమయం దొరికిన ప్రతిసారి, అది పొద్దున లేచినప్పుడైనా కావచ్చు, సాయంత్రం పడుకున్నప్పుడైనా కావచ్చు, మధ్యాహ్నం సమయం దొరికినప్పుడైనా కావచ్చు, ప్రభువా నీ రక్తము నా పైన కార్చినందుకు నీకు వందనాలయ్యా, నీలో నన్ను యోగ్యునిగా చేసినందుకు వందనాలు, నేను అర్హుణ్ణి కాను నీతిమంతునిగా అవడానికి చేసుకొనుటకు, కానీ నీ రక్తమే నన్ను పరిశుద్ధినిగా చేసినందుకు నీకు వందనాలు, నీ కుమారునిగా చేసుకున్నందుకు నీకు వందనాలు, నీ పరలోక రాజ్యానికి అయ్యా నన్ను కూడా పాలి భాగస్తునిగా చేసుకున్నందుకు నీకు వందనాలు అని మనం చెప్పుకుంటూ క్రీస్తులో జీవితాన్ని సాగించడమే మన లక్ష్యమై ఉండాలి. అప్పుడే ప్రతి పాపము నుండి మనం విజయం పొందగలుగుతాము. మనం ఏదైతే నోటి ద్వారా ఒప్పుకుంటామో అదే మనకు రక్షణ అందిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడుతుంది, యేసయ్య వాక్యము విన్నప్పుడు హృదయములో స్వీకరించాలంట, అంగీకరించాలంట. అంగీకరించింది, ధ్యానించిన ఈ మాట నోరును తెరిచి మాట్లాడినప్పుడే రక్షణ అనేది మనం పొందుకోగలుగుతాం. వారు మాత్రమే రక్షించబడతారు. చివరిగా నేనేమంటానంటే, 2 గొప్ప కార్యాలు జరిగాయి. మనము ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనకు కీడు జరుగుతుందేమో అని ఆలోచిస్తారు చాలా మంది. ప్రార్థన చేస్తే నాకెక్కడ ఇబ్బంది వస్తుందో అనుకుంటారు చాలా మంది. ప్రార్థన చేస్తే దురాత్మలు నాయంబడి ఎక్కడ వచ్చేస్తాయని భయపడతారు చాలా మంది. అఫ్ కోర్స్ ప్రార్థనలో కొంచెం బలంగా ఉండాలి. కానీ ఎవరైనా రోడ్డు పైన యాక్సిడెంట్ అయినప్పుడు నాకెందుకులే అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. ఒక సమరయుడు గాయాలతో, మంచి సమరయుని గురించి మనకందరికీ తెలుసా? చాలా మంది మనం ఏమనుకుంటాము అంటే, ఎవరైనా రోడ్డు పైన యాక్సిడెంట్తో ఉంటే నాకెందుకులే ఇది అని పక్క నుంచి చూసుకొని వెళ్ళిపోతాము. మరికొందరు నాకే టైం లేదు, ఇంకా వాణి చూసే టైం ఎక్కడ ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఆ యాక్సిడెంట్తో ఉన్న వ్యక్తి, కొన ఊపిరితో ఉన్న వ్యక్తి నన్ను సహాయం చేయండి అని ఆ టైంలో ఆయన బాధ ఎంత లోతుగా ఉంటుందో, కొంచెం నాకు రక్షించండి అని. కానీ ఈ లోకంలో చాలా మంది స్వార్థపరులు ఏంటంటే సహాయం చేయకుండా వెళుతూ ఉంటారు. నా లైఫ్, నా ప్రపంచం, నా జీవితము వెళితే నాకెక్కడ అంటుకుంటుందో, వెళ్తే నా పైన ఎక్కడ పడుతుందో అని. ముఖ్యంగా యాక్సిడెంటల్ కేసులు మనకు తెలుసు. మల్లేషన్న చంద్రంగుట్ట దగ్గర యాక్సిడెంట్ అయి పడి ఉంటే కొన ఊపిరితో ప్రాణంతో ఉన్నాడు. చిన్న యాక్సిడెంట్ దెబ్బ ఇక్కడ కొంచెం తాకింది, రక్తం కారుతుంది, పాపము చాలాసేపు బ్రతికే ఉన్నాడంట. ఏ ఒక్కరును ఆయనకు సాయం చేయలే, ఎవరిని కూడా ఎత్తుకొని పోయి హాస్పిటల్కి తీసుకెళ్లలే. అందరూ గుంపులు కూడి అంబులెన్స్ అరుస్తూనే ఉన్నారు, కానీ పక్కనే 5 అడుగులు ఉన్న హాస్పిటల్కి ఎత్తుకొని పోయి బండి పైన వేసుకొని వెళ్ళలేకపోయారు. పాపం కొద్దిసేపు మాట్లాడాడు, బండిలో తీసుకెళ్లారు, కారులో, పోలీస్ కారులో, మధ్యలో చనిపోయాడు. అదే ఆ వ్యక్తికి నిర్లక్ష్యం చేయకుండా చూసిన ఎమ్మటే, పడ్డ ఎమ్మటే ఎత్తుకొని పోయి హాస్పిటల్లో పెడితే మహా అయితే ఏమైతుంది? కేసులు ఏం లేవు, ప్రాబ్లం ఏం లేవు. సహాయం చేసిన వ్యక్తికి దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది. కానీ ఆయనకు సహాయం చేయలేకపోయారు. కానీ ఆయనకు ఒక ఆరాటం ఉండవచ్చు, నా బిడ్డలకు నేను దూరం అవుతున్నా, నా భార్యకు దూరం అవుతున్నా, నా కుటుంబానికి దూరం అవుతున్నా. ఇక్కడ ఈ పక్షవాయు కలిగిన వ్యక్తి కూడా అలాగనే, అది తెలుసుకున్న స్నేహితులు సహాయం చేశారు. దేవుడేం ఆశీర్వాదం ఇచ్చాడు? ఆ పక్షవాయుకి స్వస్థతను ఇవ్వడం కంటే ముందు సహాయం చేసిన వారికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ రోజుల్లో నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కుటుంబంగా మనం ఎదగడమే కాదు, కానీ మన తోటితో ఉన్నవారి కుటుంబాలు, మనతో ఉన్న కుటుంబాలు, మన స్నేహితుల కుటుంబాలు, మన బంధుమిత్రుల కుటుంబాలు, మన సంఘంలో ఉన్న కుటుంబాలు, మన పక్కనున్న వారి కుటుంబాలు, వారి కోసం ప్రార్థన చేయడం ఒక సహాయము. వారికి అపాయం వచ్చినప్పుడు ఉపాయంలో నడిపించడం ఒక సహాయము. వారికైనా ఇబ్బంది, ఆకతలు కలిగినప్పుడు సహాయం చేయడం ఒక సహాయము. నీకు చాతనైంది దేవుడు నీకు వీలైన మటుకు ఇచ్చింది చేయడం సహాయము. కానీ చేస్తే నాకెక్కడ వచ్చేస్తుందని అనుకోకూడదు. దేవుడు అంటున్నాడు, సహాయం చేసిన వారికి ఫస్ట్ దేవుడు దీవిస్తాడు, సహాయం పొందిన వారికి తర్వాత దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ హృదయం ఉండడం గొప్పది కనుక కుటుంబంగా మనం ఎదగడం కాదు,
మనం ఎదిగిన తర్వాత మనతో ఉన్న వారిని కూడా ఎదిగించడము క్రైస్తవుని యొక్క లక్షణము. ఈరోజు నేను నమ్ముకున్న దేవునికి, ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నా, నేను నా కుటుంబం దేవుని మందిరానికి వెళ్తున్నాము, నా బిడ్డలు రక్షించబడ్డారు, మంచిగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఇది చాలు అనుకుంటారు చాలా మంది. కానీ ఇది కాదు. దేవుని వాక్యం అంటుంది, పక్షవాయు కలిగిన వ్యక్తుని ఎలాగైతే వీళ్ళు సహాయం చేశారో, దేవుడు మనకు కూడా తోటి వారికి సహాయం చేయమనే గుణాన్ని నేర్పిస్తున్నాడు. ఆకలితో ఉన్న వారికి, బట్టలు లేని వారికి, తిండి లేని వారికి, ఇబ్బందులో ఉన్న వారికి చేయుతనివ్వమంటున్నాడు, తోడు ఉండమంటున్నాడు, ధైర్యమునివ్వమంటున్నాడు, క్రీస్తు ప్రేమను చూపించమంటున్నాడు. సో మనం రక్షించబడినట్టు మనతో ఉన్నవారు, మన చుట్టుపక్కల ఉన్నవారు, మన స్నేహితులు, మన బంధుమిత్రులను కూడా ప్రభు ప్రేమలో నడిపిద్దాము. నశించిపోతున్న ఆత్మలను రక్షిద్దాము. యేసయ్య మందిరంలో ఆయన వెలుగులో నడిపిద్దాము. కుటుంబంగా మనం సక్సెస్ అవుదాము. మన తోటి వారు ఉన్నవారికి నడిపిస్తూ కలిసి అందరము ప్రభు రాజ్యానికి వెళ్దాము. వాళ్ళతో పాటు మనము కూడా వాళ్ళను కలుపుకొని మనం అందరం కలిసి సక్సెస్ అవుదాము. హల్లెలూయా. దేవుడు దీవించునుగాక. ఈ వాక్యము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. అందరం కళ్ళు మూసుకుందాము. ఒకసారి ప్రార్థన చేద్దాం. మన కుటుంబము ఒకవేళ ఎక్కడైనా బలహీనంగా ఉంటే కుటుంబం గురించి ప్రార్థన చేద్దాము. మనము కుటుంబం రక్షించబడుతున్నట్లు మీ ఫ్యామిలీలో, మీ చుట్టుపక్కల వారు, మీ పొరుగు వారు ఎవరైనా ఇంకా ఉంటే వారి కోసం ప్రార్థన చేయండి. వారు రక్షించబడేలాగా ప్రార్థన చేయండి. వారి జీవితంలో నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ఒక మాట ప్రార్థన చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నాన్నగారు మనకు ప్రార్థన చేస్తారో మనం అందరం ఏకీభవించి నామమును మహిమపరచుకుందాం. పరిశుద్ధ జీవం కలిగిన మా తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. అయినా నీ ప్రియ బిడ్డైన ప్రభు లక్ష్యం బట్టి, కుమారుని బట్టి, వారి పిల్లలను బట్టి, తల్లిదండ్రులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించవలెను. ప్రభువా స్తోత్రం నాయన. ఈ గత ఆదివారం నుండి ఈ మంచి శుక్రవారం దాకా కుటుంబంలో లక్షణాలు, గుణగణాలు, పద్ధతులు, క్యారెట్లు ఎలాగ ఉండాలి ప్రభువానికి స్తోత్రమునైనా. ఈరోజు మా ప్రభువానికి స్తోత్రం. ఒక కుష్టి వ్యాధి ప్రభువా ఎన్నో సంవత్సరం నుంచి ప్రయాసపడుతున్నాడు. లేవలేని స్థితిలో ఉన్నారు ప్రభువా. ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ అతనికి చూడలేకపోతున్నారు ప్రభువానికి స్తోత్రాలు. ఒక దినమున యేసయ్య వచ్చి ఒక కుటుంబంలో ఎలాగా వాక్యం బోధిస్తూ ఉంటుంటే వేలాది మంది వచ్చారు ప్రభువా. ఎక్కడికి వెళ్ళాలంటే యేసయ్య దగ్గరికి చోటు లేదు. కాబట్టి మా ప్రభువా, మా దేవ, ఆ కుష్టి వ్యాధి బాధలు చూడలేక నలుగురు వచ్చి ప్రభువా ఆ వ్యక్తిని సహాయం చేశారు. ఈరోజు ఎంతో మంది ప్రభువా సమస్యలు, త్రాగుబోతుగా, విభచారిగా, దొంగతనంగా, నరహత్యగా బాధపడుతున్నారు. అయ్యా ప్రభుని దగ్గరికి రావాలంటే వారి తెలియలేక లేక సిగ్గుమాలి ఎంతో మంది బాధపడుతున్నారు. కానీ ఈరోజు ఆ కుష్టి వ్యాధిని ప్రభు దగ్గర పంపించినట్టు ఎవరైనా శ్రేష్టమైన ఈ మార్గానికి చూపించేవారు, పంపించేవారు ఉన్నారా? నలుగురు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించారు. అయ్యా నీ పాపము క్షమించబడ్డది, నీ పరుపు నీ మంచము లేపుకొని వెళ్ళిపో అని అన్నారు ప్రభు. అయ్యా ఎన్ని లక్షలు పెట్టినా బాగు కానీ కుష్టి వ్యాధి ప్రభులో ఒక మాట సెలవిస్తే ఆయన లేచి వచ్చాడు. ప్రభువానికి స్తోత్రమునైనా. అయ్యా నీ చిత్తం నెరవేర్చండి ప్రభువా, దీవించండి. ఇలాగా మా రంగనాయకులి కాలుళ్ళు, బంధుమిత్రులు ఎవరైనా కానీ ప్రభు ఇలాగ పరిస్థితి ఉండి ఉంటే సహాయం చేసే మంచి మనసుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరు క్రీస్తు ప్రేమలో నడిపించినట్టు సహాయం చేయండి. ఆ కుష్టి వ్యాధిని బాగు చేసిన దేవుడు లక్ష్మి కుటుంబములో, వారి బంధువులో ఎవరైనా ఈ దినస్థితిలో ఉండి ఉంటే ప్రభువా వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా పెంకులు ఇపి ప్రభువా, అయ్యా ఆ గుడిసె మీద ఎక్కి ఇటు సౌండ్ వస్తే మరి ఎలగొడతారని మెల్లగా ప్రభు శబ్దం లేకుండా ప్రభు పాదం దగ్గర ఆ వ్యక్తిని దించారు. అలాగ ప్రభువా అనేక వాళ్ళు ఈ ప్రార్థన ద్వారా, ఈ వాక్యం ద్వారా, జెరూసలేము సంఘం ద్వారా దీవించబడి రక్షించబడ్డాడు. సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. మా ప్రభువా కుష్టి వ్యాధిని బాగు చేసిన దేవుడు ఈరోజు రాయలరమని ఒకసారి వారి కన్నుని బాగు చేయండి నాయన, నీకు స్తోత్రాలు.
మా ప్రభు గుడ్డివాడు కూడా అలాగనే ప్రార్థన చేస్తాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. మా ప్రభు ఆయన కరుణించు, యేసయ్యని చూడాలని ఆశ ఉంది. 48 సంవత్సరాల నుంచి ఆ 40 సంవత్సరాలు ఆ తల్లి తండ్రి లోకం ఎలాగనో చూడలేకపోయారు. కానీ యేసు శబ్దం విని నన్ను కరుణించు ప్రభు అన్నప్పుడు మా ప్రభు నీ విశ్వాసమే నీ కళ్ళుని తెరవబడుతుందని వాగ్దానం ఇచ్చాను. ఎన్నో వాగ్దానంతో కూడిన ఆశీర్వాదం నువ్వు ఇచ్చావు ప్రభువానికి స్తోత్రములైనా. ఇగో అలాగని బిడ్డని కళ్ళని తెరవమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభువా నిశ్చిత్తమైతే బిడ్డని లేచి వారి పనులు వాళ్ళు చేసుకున్నట్టు సహాయం చేయండి. అన్నని బట్టి అక్కని బట్టి దీవించండి, ఆశీర్వదించి వారి కుటుంబం దీవించండి. అశోకుని ప్రభు రేణుకొని ప్రతిని దీవించండి ప్రభు. నిశ్చిత్తమైతే మందిరంలో వచ్చే సమయాన్ని దయచేయండి ప్రభు. మరి కుమార్ని ఆ ప్రభు మరి కృష్ణని ఒకసారి మార్చండి ప్రభువానికి స్తోత్రం. వారి మందిరం నడిపించండి ప్రభువానికి స్తోత్రం. చంద్రకళని మార్చండి ప్రభువానికి స్తోత్రం. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఇక ప్రభు ఈ కుటుంబం ప్రత్యేకని చేతికి అప్పగిస్తూ కుష్టి వ్యాధిని బాగు చేసిన దేవుడు ఈ కుటుంబంలో అందరినీ ఆరోగ్యం ఇవ్వండి. నలుగురు హెల్ప్ చేసినట్టు ఈ కుటుంబం అనేక వాళ్ళని హెల్ప్కరంగా ఉండేటట్టు సహాయం చేయండి, దీవించమని యేసు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ కూడిన బిడ్డల్ని ఈ కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం తోడే నడిపించుగాక.